సూపర్ 6 అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా లేదని విమర్శించారు. ఈ బడ్జెట్తో ఏ వర్గానికి ఒరిగేది లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ కేటాయింపులో రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకానికి హామీ ఇచ్చి మోసం చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాట లేదు. మరి విద్య నిరుద్యోగ వృత్తి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టాసంగా మీకు రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఊసి ఎత్తలేదు, ఎక్కడ ఆ మాట లేదు, ఆ పలికే లేదు, ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా. ఇలా చెప్పుకోతే ఒకటి కాదు రెండు కాదు. రైతులకి అయితే మరీ అన్యాయం అండి. అసలు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో అవసరమైనప్పుడు మార్కెట్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 11,100 రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు. మీరు ఏం రాశారు? దానికి పర్చేజ్ చేయాలి, దాన్ని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఆ వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి. ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తానని కోరుతున్నాను. 1 కిలో అంటే 1 కిలో, 1 క్వింటాల్ అంటే 1 క్వింటాల్, 1 బస్తా అంటే 1 బస్తా. ఈ వాటికి ఎక్కడ పర్చేజ్ చేశారా రైతు మిక్స్ రైతులను అడుగుతున్నాను. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. ఏమైంది మీ చచ్చుదని అడుగుతున్నాను. ఎంతసేపు పొగుడుకోవడం, ఎంతసేపు జబాలు తరుచుకోవడం కాదు, ఆచరణలో చూపెట్టండి. చూడండి ఎంత అన్యాయమో రైతులది.